హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో వాతావరణం అనేది టోటల్గా ఈ జిల్లాల్లో మారిపోబోతుంది. అయితే మనకు ఈరోజు రాత్రి మనకు ఉరుములతో కూడినటువంటి వర్షాలు, గాలులు కూడా అయితే ఉంటాయి. ముఖ్యంగా మనకు ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నైరుతి ఋతుపవనాలు మందకోడిగా పురోగమిస్తున్న వేళ మనకు రాయలసీమ జిల్లా, అలాగే తమిళనాడులో అయితే మయన్మార్ మీదుగా విస్తరించినటువంటి ద్రోణి ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఊరటనైతే ఇస్తుంది. అయితే ఈ ద్రోణి కారణంగా మనకు ఈరోజు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అనేవి తప్పవని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ గారు అయితే వెల్లడించారు. వర్షాల సమయాల్లో కింద చెట్ల కింద కానివచ్చు, మనకు స్తంభాల దగ్గర నిలబడకూడదని, పిడుగుపాటున ప్రమాదం అనేది జరిగే అవకాశం అయితే ఉందని కూడా చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మనకు ఈరోజు ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఎఫెక్ట్ అనేది ఉంటుంది, అలాగే ఉరుములు పిడుగులు ఏ జిల్లాలో పడుతాయి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ముఖ్యంగా మనకు ఈరోజు ఏ జిల్లాలు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ జిల్లా కానివ్వచ్చు, అలాగే ఏలూరు జిల్లా కానివ్వచ్చు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే మనకు మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉందని, ఈదురుగాలులు, ఉరుములతో వర్షము పడే సమయంలో ప్రజలు చెట్ల కింద కానివచ్చు, స్తంభాల కింద కానివచ్చు నిలబడవద్దని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. ఆకాశం మేఘామృతమైన ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు నిన్న ఆల్మోస్ట్ 5 గంటల నుండి, నిన్న సాయంత్రం 5 గంటల నుండి నెల్లూరు జిల్లా గూడూరులో ఆల్మోస్ట్ చాలా వరకు అంటే మనకు ఇక్కడ 40.5 మిల్లీమీటర్ల వర్షం అనేది కురిసిందని, అలాగే పక్కనున్నటువంటి వెంకటగిరి ప్రాంతంలో కూడా 24 మిల్లీమీటర్ల వర్షము, అలాగే సత్యసాయి జిల్లా రత్నగిరిలో కూడా 22 మిల్లీమీటర్ల వర్షం, అనంతపురం జిల్లా, అలాగే హంపారపురంలో 22 మిల్లీమీటర్ల వర్షం అయితే కురిసి అక్కడైతే అల్లకల్లోనైతే సృష్టించింది. అయితే మనకు ఈరోజు ఈ జిల్లాలు, ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను కదా, ఈ జిల్లాల్లో వర్షాలు అనేవి మరి కొద్దిసేపట్లో క్లైమేట్ టోటల్గా చేంజ్ అవుతుంది. సో ఈ క్లైమేట్ చేంజ్ అవ్వగానే మబ్బులు కమ్ముకొని చల్లటి వాతావరణం, ఉక్కపోతూ ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మనకు వర్షాలు ప్లస్ ఏంటంటే ఉరుములు, పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది. గాలి కూడా ఉంటుందండి కొన్ని ప్లేసెస్లో గాలి అనేది ఉండదు. ఈ విధంగా వాతావరణ అప్డేట్ అయితే ఇది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.